హాయ్ అండి. టమోటా కోడిగుడ్డు కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని కాసింత ఆయిల్ వేసుకొని ఇలా పోపు గింజలను వేసేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఆయిల్లో వేసుకొని బాగా డీప్ ఫ్రై అయ్యేంత వరకు వేయించుకుంటూ ఉండాలి, మాడకుండా. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమోటాని కూడా ఆనియన్లో వేసుకొని వేయించుకోవాలి. రెండు ఫ్రై అయిన తర్వాత నేనైతే ఒక మునక్కాయ ఉందని కట్ చేసి పెట్టుకున్నాను. మునక్కాయ కోడిగుడ్లో వేసేసి పులుసు పెట్టేద్దామని. ఇలా బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మునక్కాయని కూడా నేను వేసేసుకున్నాను. ఉడకబెట్టుకున్న కోడిగుడ్ని అందులో వేసేసుకొని కాసేపు వేయించుకున్నానండి. ఇలా కలబెట్టుకుంటూ ఉండాలి, లేకపోతే కింద అడుగు అనేది మాడిపోతుంది. నేనైతే తగినంత చింతపండు పులుసుని వేసుకున్నాను. ముందుగానే చింతపండు నీళ్ళను పిసికి వేరుగా ఉంచుకున్నాను. తగినంత కారం, పసుపు 1 స్పూన్ ఆర్ 1.5 స్పూన్, హాఫ్ స్పూన్ సాల్ట్, ఇలా అన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అన్నిటిని కలబెట్టుకొని సాల్ట్, కారం అనేది సరిపోయిందో లేదో ఒకసారి చూసేసుకొని తగినన్ని వాటర్ పోసుకోవాలి. ఇలా 1 గ్లాస్ ఆర్ 1.5 గ్లాస్ పోసేసుకొని వాటర్ ఉడికేంత వరకు ఒక బౌల్ మీద మూతను పెట్టేసుకోవాలి. రెడీ అయిపోయిన కోడిగుడ్డు టమోటా కర్రీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ.